అహోబిలం మఠం అహోబిల నరసింహస్వామి చాలా ఆంధ్రప్రదేశ్ ఆ పాటకు వస్తే 2 తెలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు ఇంకా మహారాష్ట్ర అటు నుంచి కూడా వస్తుంటారు. ఆ స్వామి చాలా కొన్ని కోట్ల మంది హిందూ భక్తులకి ఇలవేల్పు. ఇవాళ ఆ స్వామికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. అలాగే హుండీలో డబ్బులు కూడా మాయమైపోతున్నాయి. అరాచకం పెచ్చుమీరిపోయింది. స్వతంత్ర పీఠం మీద పెత్తనం చేయాలని చూస్తున్న ప్రభుత్వం చేతులు మారిన తర్వాత, అంటే ప్రభుత్వం పూర్తిగా పెత్తనంలోకి తీసుకున్న తర్వాత అరాచకాలు మరింత పెరిగిపోయినాయి. ఆస్తుల అన్యాక్రాంతంతో పాటు భూముల వేలం. ఏం జరుగుతుంది అసలు అహోబిలం మఠంలో? అండ్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఆలయాలకు సంబంధించి, ప్రముఖ ఆలయాలకు సంబంధించి సమగ్ర కథనాలని అందించే క్రమంలో భాగంగా ముందర అహోబిలం మఠం ఆలయం గురించి మాట్లాడటానికి మనతో ఉన్నారు దేవాదాయ శాఖ మాజీ అడ్వైజర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే అండి. అహోబిలం అంటే కొంగు బంగారం భక్తులకి. అవును. ఇవాళ ఆ స్వామి హుండీ డబ్బులు కూడా కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. అండ్ ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వాళ్ళని కూడా దాడి చేశారు, వాళ్ళ మీద కూడా దాడి చేశారు. నిజమేనా ఇవన్నీ? అవును, వాస్తవం. మొదటిగా డబల్ టీవీ వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యాజమాన్యానికి కూడా మీ ద్వారా రాష్ట్రంలో దేవాలయాలు కానీ, ప్రభుత్వానికి మనకు తెలిసిన సలహాలు సూచనలు కానీ ఇవ్వడానికి ఒక మంచి వేదిక ఏర్పాటు చేశారు. ఆలయ సంరక్షణలో ఆలయాల భూములు కానీ అన్యాక్రాంతం కాకుండా ఈ యొక్క ప్రోగ్రామును కండక్ట్ చేసిన దానికి మొదటిగా మీ యాజమాన్యానికి మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. వసుదేవన్ గారు, నేను ఈ యొక్క మీరు అడిగిన దీనికి అహోబిలం మఠం గురించి కొంచెము మాట్లాడుకునే ప్రక్రియలో నరసింహస్వామి ఆలయం గురించి చెప్పారు. నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా, ఈరోజు ఈ వేదిక ద్వారా అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందినది. ఇంతకుముందు వాసుదేవన్ గారు చెప్పినట్టు కర్ణాటక అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, ఆంధ్ర అయితేనేమి, దేశాల నుంచి కూడా వచ్చి నరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు. ఇక్కడ ప్రధానంగా ఈ ఆలయ క్షేత్రంలో విశిష్టత ఏమిటంటే నవనారసింహులు ఉన్నారు ఇక్కడ. అంటే 9 నారసింహులు కొండపైకి ఎక్కి దాదాపు 6-7 కిలోమీటర్లు పోయి స్వామివారి దర్శనాలు కింద స్వామితో పాటు అందరినీ చేసుకుంటూ ఉంటారు. మీరు ప్రత్యేకంగా ఇంతకుముందు ఏదో కథనంలో పేపర్లో చూసినట్టున్నారు మీరు, ఆలయ హుండీ చోరీ అని. ఈ ఆలయ హుండీ చోరీలో నిజంగా జరిగినది వాస్తవం. దాదాపు ఒక వారం రోజుల కిందనో ఎప్పుడో ఒక దుండగులు ఆలయంలో ప్రవేశించి దాదాపు నాకు తెలిసి దాంట్లో ఆలయ అందరినీ విచారించిన మేరకు ఒక 20-30 లక్షల రూపాయలు చోరీ అయినట్లు గుర్తించారు. కానీ ఇంతవరకు కూడా ఈ రాజకీయ జోక్యంతో కేసు లేదు, సీసీటీవీలు పక్కన పెట్టారు. అంటే మీకు ఇంకొకటి చెప్తున్నా, ఈ యొక్క మామూలుగా సీసీటీవీలు పక్కన పెడుతూ ఉంటారు. ఈరోజు జరిగినది దుండగులైతే రాజకీయ ప్రమేయంతో ఎమ్మెల్యే అనుచరులు కానీ రోజు సీసీటీవీలు పక్కన పెట్టి ఆలయాన్ని చోరీ చేస్తూనే ఉంటారు. అది రోజు నిత్య ప్రక్రియ. వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు. డూ యూ హ్యావ్ సపోర్టింగ్ ఎవిడెన్స్ విత్ యూ అండి? తప్పకుండా, ఎందుకంటే సీసీటీవీలు అనేది ఇంతవరకు అమర్చారు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఎందుకు పక్కన పెట్టడం జరిగింది? దాదాపు సీసీటీవీలు ఒక 6 నెలల నుంచో సంవత్సరం నుంచో ఈ ఆలయము ఎలా ఉండిందంటే ఈ దేవాదాయ శాఖ పరిధిలో తీసుకొని ఉండింది. కానీ ఈ ఆలయం స్వతంత్ర పీఠం కదా, స్వతంత్ర పీఠం. అది మధ్యలో కొంచెం దేవాదాయ శాఖ చేతిలో ఉండింది. ఇప్పుడు కోర్టుకు పోయి కానీ ఏదైనా జరిగింది కానీ గత ప్రభుత్వంలో ఆలయాన్ని వారికి పీఠాధిపతులు, ఇప్పుడు జరుగుతున్నది 46వ పీఠాధిపతి శ్రీ అహోబిల నరసింహస్వామి క్షేత్రానికి ఉన్నారు. వారి చేతికి మననే రీసెంట్గా ఒక 2 years బ్యాక్ గత ప్రభుత్వంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు మీ ఆలయాన్ని పరిరక్షించుకోండి, మీ ఆలయ నిర్వహణ మీరు చేసుకోండి అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. తద్వారా ఆలయ పరిరక్షణ పీఠాధిపతులు 46వ పీఠాధిపతులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రక్రియ అంతా జరుగుతూ ఉన్నది. కానీ నిత్యము రాజకీయ జోక్యం. ఎందుకని? ప్రతి ఒక్క రోజు ఎలా అండి? అలాగ అర్థం కాదు. దేవుడి టెంపుల్ విషయంలో ఎమ్మెల్యేలు ఎందుకు జోక్యం చేసుకోవాలి, మంత్రులు ఎందుకు జోక్యం చేసుకోవాలి? దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేదా? మంచి మంత్రి ఉన్నారు, మన కానం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, వారు వివాదరహితులు. ఇట్లాంటి అంశాలు అసలు ఆయన ఊరుకోడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే అనుచరుల జోక్యం అంటున్నారు, ఎమ్మెల్యే నోటీసులో పెట్టుండాల్సింది మీరు. అందుకని మీ ద్వారా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ అని చెప్పి ఫస్ట్ చెప్పా, ఈ ఆలయంలో జరుగుతున్న అక్రమాలను
అక్కడ జరుగుతున్న దాడులను మీ టీవీ ద్వారా వివరిస్తున్నాను. ప్రభుత్వము దీన్ని చొరవ తీసుకొని పరిష్కరించి ఆలయ సొంతంగా చేసుకునే అవకాశాన్ని పీఠాధిపతులకి అక్కడ ఆలయ అర్చకులకు ఇవ్వాలని కోరుతున్నా. 10,000 ఎకరాల భూమి ఉంది స్వామికి. అవును, ఏమైంది ఆ 10,000 ఎకరాలు? దాదాపు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆలయ ఆస్తులు 10,000 ఎకరాలు ఉంటాయి. దాదాపు అహోబిల క్షేత్రంలోనే 250 ఎకరాలు 350 ఎకరాలు వరకు రాష్ట్రం మొత్తం మీద అహోబిల మఠానికి 10,000 ఎకరాలు ఉన్నాయి. 10,000 ఎకరాలు ఉన్నాయి. కానీ ఇవంతా కూడా నేను అదే ఇంతకుముందు మనం చెప్పుకుంటూ వస్తున్నాం, రాజకీయ జోక్యంతో. ఇప్పుడు ఈ ఆలయానికి స్వయం ప్రవృత్తి ఇచ్చేశారు. 1 సంవత్సరం నుంచి గత ప్రభుత్వంలోనే 2 ఏళ్ల కింద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆలయాన్ని భూములు కానీ యాలము మామూలుగా వేలం వేస్తారు. ఈ వేలం వేసి వచ్చిన ఆదాయంలో ఆలయ నిర్వహణ కానీ, ఆలయంలో ఉన్న అర్చకులకు కానీ, ఆలయంలో ఉన్న ఉద్యోగస్తులకు కానీ ఇక్కడివంతా కూడా జరుగుతూ ఉంటాయి కార్యక్రమం. కానీ దీనివల్ల ఏమైపోతా ఉందంటే ప్రతి ఒక్క రాజకీయ చొరవతో ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే వారిని చెప్పుకుంటూ నియోజకవర్గం కిందకు వస్తుంది. లోకల్గా ఆమె నా భూమా అఖిలప్రియ అనుకుంటా, ఆర్లగడ్డ నియోజకవర్గం కింద వస్తుంది. ఈ ఎమ్మెల్యే అనుచరులు అంటే దందాలు నిత్యము ఇదే. అక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ ఉంటుందండి, అది అడవి ప్రాంతం, అక్కడ దందాలు చేయడానికి ఉందండి. అంటే అదే అనుకునేది మనము. ఆలయాలు అంటేనే చాలా అటవీ ప్రాంతము. అందులో ఆలయం అంటే మనకు ఎక్కువగా నరసింహస్వామి ఆలయాలన్నీ గుహలు, కొండల్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఎటువంటి ప్రక్రియ ఉంటుందంటే, ఇప్పుడు ఆలయం సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు తలనీలాలు సమర్పించి పోతూ ఉంటారు భక్తులు. దీన్ని వేలం వేయడం వల్ల దాదాపు ఆలయానికి 1 సంవత్సరానికి 2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ ఈ సంవత్సరంలో రాజకీయ ప్రమేయంతో ఆగిపోయింది. దాన్ని ఆలయానికి వాళ్ళు ఇది తలనీలాలు వేలం వేయించడం లేదు. ఈ భాగంగా ఇటువంటివన్నీ చిన్నవి భూములు వచ్చే దాని భూములు కూడా యాక్షన్ 2 కోట్లు వస్తున్నప్పుడు వేస్తే టెంపుల్కి డబ్బులు ఉంటాయి అంటే దాంట్లో కమిషన్ రావాలి కదా, ఎమ్మెల్యే అనుచరులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దాంట్లో ఎంత కావాలో. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా వచ్చేది అట్లాగే. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎప్పుడు మేము అట్లా కమిషన్ల కోసం పాటుపడే వాళ్ళం కాదు. ఆలయ అప్పుడు దేవాదాయ శాఖలో ఉన్నింది, ఇప్పుడు వారికి ఇచ్చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రభుత్వము తన పని తాను చేసుకుంటూ పోయేది. కానీ ఇప్పుడు వీరి చేతికి వచ్చింది కాబట్టి ఈ లోకల్ ఎమ్మెల్యే ప్రెజర్ వల్ల కానీ ఇప్పుడు ఆలయ నిర్వహణ చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు పీఠాధిపతులు ఏం మాట్లాడలేరు, అర్చకులు ఏం మాట్లాడారు, ఏమన్నా అడిగితే దాడులు. మీరు ఇంతకుముందు అడిగారు, దాదాపు 20 లక్షల రూపాయలు చోరీ అయిన హుండీను కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోగా ఇంతవరకు రిజిస్టర్ కాలేదు. చెప్పేకి పోయిన వాడు ఇంటి మీద దాడులు జరగడం జరిగింది. హుండీ పగలగొట్టి తీసుకుపోయారా? హుండీ పగలగొట్టి తీసుకెళ్లారు, పగలగొట్టి డబ్బు తీసుకోవడం జరిగింది. పేపర్లో కూడా నేను చూసా, విచారించాను. దాదాపు దానికి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే తీసుకునే పరిస్థితి లేదు, కేసు రిజిస్టర్ లేదు. తీసుకోకపోగా ఎవరైతే చెప్పుతున్నారో వారి ఇంటి మీదకి దాడి, ఎమ్మెల్యే అనుచరులు. అంటే ఇది ఇట్లా ఆలయాన్ని నేను నిజంగా ప్రభుత్వానికి దీన్ని ఎమ్మెల్యేలను కానీ లోకల్ పెద్ద స్వయం ప్రభుత్వ ఆలయాలను పరిరక్షించేందుకు ఆలయ నిర్వహణకు పీఠాధిపతులకు వదలాలి. కానీ రాజకీయ జోక్యం ఉండకూడదు. మంత్రాలయ పీఠం కూడా అంతే. మంత్రాలయ పీఠం కూడా అది స్వయం ప్రభుత్వం కలిగినది. దానికి ఇంత పెద్ద ఇది లేదు. ఎందుకు ఈ ఆర్లగడ్డలో వీరు చాలా ఇది చేస్తుంటారు. అక్కడ ఒక్కటి వసుదేవన్ గారు, ఈ భూములు ఏలంలో అక్రమాలు, ఇష్టానుసారం ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేది, డబ్బు కట్టేది ఉండదు. దానివల్ల ఆలయానికి దేవునికి ఆదాయానికి గండి. ఇంకొకటి పోతే టెంకాయలు, స్టాండ్స్. ఇప్పుడు దాదాపు మనకు బిల్డింగులు కడుతూ ఉంటారు. అక్కడ కూడా అడవిలో కూడా టోల్గేట్లు ఉన్నాయా? టోల్గేట్ అదే పెట్టేది అడవిలో. ఇప్పుడు స్వామి కొండపైకి పోవాలంటే జస్ట్ ఊర్లో 1 ఫర్లాంగ్ టచ్ అవుతుంది. ఆ ఫర్లాంగ్ టచ్ కావడానికి అక్కడ యాక్షను, ఎమ్మెల్యే అనుచరులు. 1 వెహికల్ పోవడానికి 150 రూపాయలు వసూలు చేస్తారు. 150 రూపాయలు వసూలు చేసి కొంచెం ముందుకు వెళ్ళిపోతూనే మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు 70 రూపాయలు తీసుకుంటారు. అంటే ఇక్కడ ఆలయానికి పోవాలంటే ఇక్కడ 150 రూపాయలు ఈ ఊరికి కట్టాలి, మళ్ళీ 70 రూపాయలు అక్కడ కట్టాలి. పోనీ కొండ దగ్గర కన్నా ఆలయానికి పంపిస్తారంట లేదు. 1 కిలోమీటర్ ఈ పక్కనే ఆపేసి వెహికల్స్ అంతా అక్కడి నుంచి మళ్ళీ ఈ కిలోమీటర్ నడవాలి భక్తులు, పైన కొండపైకి 5-6 కిలోమీటర్లు నడవాలి, దేవుని దర్శనం చేసుకోవాలి. ఇటువంటి దందాలు చాలా. కొండదాకా బస్సులు సౌకర్యం లేదు. కొండదానికి అంటే డైరెక్ట్ కింద ఆలయం వరకు వస్తాయి. నవ నారసింహులను దర్శనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా నడిచిపోవాల్సిండేదే. కానీ కొంతవరకు వీళ్ళు అంతవరకు అలౌ చేయొచ్చు. కానీ 1 కిలోమీటర్ పెక్కి అలౌ చేయడము, మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడము, ఈ దందాలు ఈ 150 రూపాయలు అయితేనేమి. అవును, ఇప్పుడు ఇంత నడుస్తుంది. ఇంటెలిజెంట్ కమిషనర్ కదా ఉన్నారు కదా, రామచంద్రమోహన్ గారు చాలా చురుగ్గా ఉంటారు. ఇంతకుముందు సింహాచలం కూడా చేశారు. ఆయన చాలా మంచి బాధ్యతలు నిర్వహిస్తారని పేరుంది. ఆయనకి చెప్పచ్చు కదా మీరు. ఇప్పుడు దీనికి దేవాదాయ శాఖకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ ఆలయానికి, అహోబిల క్షేత్రానికి
అహోబిల నరసింహస్వామి ఆలయానికి దేవాదాయ శాఖకు ఎటువంటి సంబంధము లేదు. మరి ఎవరికి సంబంధం ఉంది? పీఠానికి, అహోబిల క్షేత్రానికి, అహోబిల పీఠానికి. ఎమ్మెల్యే ఎందుకు ఇంటర్వ్యూన్ అవుతున్నారు? అదేనండి, ఇప్పుడు అదే చెప్తున్నది. పీఠాధిపతులు స్వాములు, అక్కడ ఉన్నది అర్చకులు బ్రాహ్మణులు. పీఠము ఉద్యోగస్తులను కానీ స్వామీజీలను కానీ అక్కడ ఉండే వాళ్ళని నడుపుతుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వీళ్ళు ఏమి నిర్వహణ చేయగలరు? ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క దీంట్లో ఉద్యోగస్తులైతేనేమి, అన్నదాన దీంట్లోనైతేనేమి, ప్రతి ఒక్క దాంట్లో కూడా వీడి యొక్క ఉద్యోగాలు వేసుకోవాలంటే కూడా ఎమ్మెల్యే ప్రమేయం లేనిదే ఉద్యోగం వేసేదానికి లేదు. అక్కడ దందాలు ఈ 150 రూపాయలు వసూలు చేయాలన్నా ఎమ్మెల్యే ప్రమేయమే, తలనీలాలు అమ్మాలన్నా ఎమ్మెల్యే ప్రమేయమే, లడ్డు అమ్మాలన్నా ఎమ్మెల్యే ప్రమేయమే, అన్నదానంలో అన్నము పెట్టాలన్నా ఎమ్మెల్యే ప్రమేయమే. ఇటువంటి అన్ని వీళ్ళ ప్రమేయం నిర్వహణ ఉంటే ఆలయ నిర్వహణ ఎట్లా చేయగలము, ఎలా చేయగలము? ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా వస్తున్నాయి సార్. ఇప్పుడు నాకు చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఇదా స్వతంత్ర పీఠం అంటారు మీరు, ఆ పీఠాధిపతే చూడాలంటారు. గవర్నమెంట్కి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎండోమెంట్స్ కమిషన్ కూడా ఏం చేయలేడు అంటారు. ఎండోమెంట్స్ మినిస్టర్ నోటీస్లో ఉన్న ఆయన కూడా నిస్సహాయులు అంటారు. మరి ఆయన ఎండోమెంట్స్ మినిస్టర్ నిస్సహాయులు ఏంటి, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే ఎట్లా అంత బలంగా ఎలా ఉన్నారు అక్కడ? అదే నేను టెంపుల్స్ కూడా కంప్లీట్ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయా? ఎమ్మెల్యేలు నేను అదే లోకల నిర్వహణ మఠాధిపతుల చేతిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. నేను అదే మీకు అదే చెప్పుకుంటూ వస్తున్నా. రాష్ట్ర దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం మాదిరి వస్తూ ఉంది. ఏమొస్తూ ఉంది? దేవాదాయ శాఖలో దేవాలయాలు ఉండకుండా తీసేసి దేవాలయాలని ఎక్కడికక్కడ నడుపుకోవాలా అనే ఒక స్లోగన్ వస్తూ ఉంది. తద్వారా ఆలయాలు బాగుంటాయి, ప్రజలకు బాగుంటుంది, దేవుళ్ళు కూడా మన వచ్చే భక్తులకు కూడా సంరక్షించుకునే దానికి వారికి చేయవలసిన రోజు సేవా కార్యక్రమం కానీ వారికి చేయవలసిన అనుకూలం అవన్నీ చేయ పరిస్థితి అనుకుంటున్నాం. కానీ ఇటువంటి అహోబిలం చూసిన తర్వాత ఆర్జిత సేవలకి రకరకాల నిర్ణీత రుసుములు ఉంటాయి. ఆ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? అది యాక్చువల్గా పీఠానికే పోతుంది, మఠానికి పోతుంది, ఆలయ నిర్వహణకు పోతుంది. అదంతా ఆ టికెట్లు తీసుకుంటుంటే కదా ఎమ్మెల్యే, మండల ప్రెసిడెంట్, లోకల్ లీడర్, సర్పంచ్, మా మనుషులు ఏమి ఆలయంలో టికెట్ తీసుకోకుండా పోతున్నారు. ఆలయ నిర్వహణకు డబ్బులు కావాలి, దానికి గండి కొడుతూ ఎవరి పాటికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్లు చేసుకుంటూ ఆలయాన్ని చాలా నిజంగా దారుణమైన పరిస్థితుల్లో అహోబిలము క్షేత్రము మనమంతా ప్రజలు నడుపుకోవాలా అనుకుంటున్న దాన్ని ఇటువంటి చూస్తే ప్రజలు ఈ మిగతా ఆలయాల కథంతా ఎట్లా నడిపే పరిస్థితి అని నాకు నిజంగా డౌట్ వస్తుంది. నేను కూడా అనుకున్నా దేవాదాయ శాఖను తీసేసి ఆలయాలు ఎవరి చేతికి వస్తే పీఠాధిపతులు పాతకాలం నుంచి నడుస్తూ ఉన్నాయి, అట్లే ఇస్తే లోకల్కి కానీ నడిపే పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మనుషులు మారారు. ఇంతకుముందు దేవుని సొమ్మును ₹1 కూడా తీసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు దేవుని సొమ్మునే టార్గెట్ చేసుకొని తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను దేవాదాయ శాఖలో ఉన్నాను, పనిచేసినప్పటికీ నేను దాదాపు నా శాలరీ దేవాదాయ శాఖ నుంచి వస్తుందంటే నేను సలహాదారునిగా ఉన్న రోజులు ₹1 కూడా తీసుకోలేదు. నేను ఫ్రీ సర్వీస్ చేశాను. ఎందుకంటే ఇది నేను ట్రెజరీ నుంచి వచ్చి ప్రభుత్వం నుంచి వస్తే తీసుకుందాం అనుకున్నా. ఆలయం నుంచి దేవాలయాల నుంచి వస్తుంది అన్నప్పుడు దేవుడి సొమ్ము మనకు వద్దు అనే పరిస్థితుల్లో నేనున్నా. కానీ ఇప్పుడు పరిస్థితి ఎందుకు రాజకీయ నాయకులు దీన్ని అలా చేసుకుంటున్నారో, ఆలయ యొక్క ఆదాయాన్ని టార్గెట్ పెట్టుకొని అనుచరులకు వారికి దందాలు ఈ రూపంలో దేవాదాయ శాఖ. అహోబిల మఠం అంటే చాలా ప్రాచీనమైన మఠం. అహోబిల మఠానికి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే స్వతంత్ర పీఠాలు మఠాలు నడుపుకుంటున్న పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? అదే రాష్ట్రంలో ఆ స్వతంత్ర పీఠాలకు మఠాల జోలికి జోక్యం చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. మీ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నది ఈరోజు అదే. వారి కబంధ హస్తాలలో నుంచి స్వయం ప్రవృత్తి కలిగిన ఆలయాలను కానీ పీఠాలను కానీ జోక్యం చేసుకోకూడదని మీరు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ దీన్ని చూసుకొని దీన్ని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళను ఇది చేయాలి అనేది నా ఉద్దేశము. బీజేపీ వాళ్ళు చోద్యం చూస్తున్నారు, నాకు అర్థం కాలే. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్రము నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏమి జరిగినా ఏమి అరాచకాలు జరుగుతున్నారు. సరే, ఇంటర్వెన్షన్ గవర్నమెంట్ నేరుగా లేకపోయినా ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయనైతే వివాదరహితులు, ఏ పార్టీలకు అతీతంగా ఆయన ఉంటారు. ఒకవేళ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. పక్కన రామచంద్ర మోహన్ గారు కమిషనర్ గారు, వారు కూడా నిబద్ధత గల అధికారి, మంచి పేరు తెచ్చు. రామచంద్ర మోహన్ గారు మీరు ఆరం నామరాయణ రెడ్డి గారి గురించి చెప్పారంటే నిబద్ధత కలిగిన రాజకీయ లీడర్ అంటే నేను కూడా వారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ వారి యొక్క నెల్లూరులో వారి అన్నదమ్ములు వారు చేసిన సేవలు కానీ చూసి ఒప్పుకుంటాను. కానీ మీరు రామచంద్ర మోహన్ గారు నీతి నిజాయితీ నిబద్ధత ఆఫీసర్ అంటే నేను ఒప్పుకోను.
ఎందుకంటే వారి మీద 250 కోట్ల స్కామ్ ఉంది, ఆయన మీద సిఐడి ఛార్జ్ షీట్ ఉంది. ఉద్యోగం ఎందుకు ఇస్తుందండి ప్రభుత్వం? మీరు భలే మాట్లాడతారు. కోర్టు నుంచి తెచ్చుకొని ఉద్యోగం చేస్తున్నారండి వారు. కోర్టు ఎందుకు ఇస్తుంది? కోర్టు నుంచి తెచ్చుకున్నారు ఉద్యోగం. చూడమనండి, ఆయన అడగండి కావాలంటే, మీరు ఆయన ఎప్పుడన్నా ఇంటర్వ్యూ పెట్టండి. అంటే ఖచ్చితంగా కోర్టు ఎంతో కొంత కన్విన్స్ అయితే కానీ ఇవ్వదు కదా. అవును, కోర్టు కన్విన్స్ అయింది, కోర్టు కన్విన్స్ చేసుకున్నారు, వారి మీద ఛార్జ్ షీట్ ఉంది, సస్పెండ్ అయ్యారు, కోర్టు నుంచి విధులు తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో వారు జాయింట్ కమిషనరే, డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. కానీ వదిలిపెట్టి వారికి ఒకటేసారి కమిషనర్ ర్యాంక్ ఇచ్చినారంటే మీరు ఆలోచించండి. జాయింట్ కమిషనర్లు ఉన్న అంటే డిప్యూటీ కమిషనర్లు సీనియర్లు కాదా? జాయింట్ కమిషనర్లే సీనియర్లా? వారికి లేని ఇది అర్హత వీరికి ఎలా వచ్చింది? వీరికి ఎలా కమిషనర్ ర్యాంకు అప్పచెప్పింది ప్రభుత్వము? ప్రభుత్వాలను వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే సింహాచలం ఆయన బాగా అభివృద్ధి చేశారు కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నాను. ఆ సింహాచలం అభివృద్ధి కాదు, సింహాచలంలోనే వారి ఇది స్టార్ట్ అయింది. ఆ మానసాస్ అనేటువంటి అది మళ్ళీ సబ్జెక్ట్ తీసుకోండి, దాదాపు 250 కోట్ల రూపాయలు స్కామ్లో ఉన్నారు ఆయన. మీకు ఒక అవకాశం ఉంది. సరే, ఆ స్కామ్ మళ్ళీ విడిగా మాట్లాడదాం. ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి నోటీస్కి తీసుకెళ్తే ఖచ్చితంగా తీసుకెళ్తాం. వారి నోటీస్కి లోకల్ ఇప్పుడు ప్రమేయం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ పెట్టమని చెప్పాను. కానీ నేను ఒక్కటండి వాసుదేవన్ గారు, నేను చెప్తున్నది ఏమంటే, లోకల్గా స్వామీజీలు కానీ అర్చకులు కానీ చెప్పాలంటే భయపడుతున్నారు. ఈరోజు మీరేం చేశారు, పేపర్లో ఉన్న దానిని చూసి నన్ను పిలిచారు. మీరు కూర్చోండి, ఆలయంలో ఎక్కడో చోరీ జరిగింది, మీరు చదివారు కాబట్టి నన్ను అడిగారు. నేను వచ్చి ఆలయం గురించి నాకు కూడా కొంచెం ఉందండి, ఎందుకంటే మేము కూడా పీఠానికి చాలా దగ్గర కాబట్టి దాని గురించి వివరాలు తెలియజేస్తాను అని. ఎందుకంటే ఆ క్షేత్రం అటువంటిది, ఆ క్షేత్రం బాగుండాలి, అది బాగుంటేనే అందరం బాగుంటాం. క్షేత్రం బాగుండి క్షేత్రము పాలకుల చేతిలోకి వెళ్ళిపోయి భక్షించే విధంగా ముందుకు పోతా అంటే ఎట్లా ప్రజలు ఎందుకు సహనం ఓర్పుతో ఉంటారు అనేది నాకు అర్థం కాదు. స్వామికి విశేష అర్చనలు ఎలా అసలు నిత్యము నిజంగా అక్కడ అర్చకులు కానీ ఎంత నిబద్ధతతో, ఎంత మంత్రము, ఎంత ఆ యొక్క వాళ్ళ యొక్క విశిష్టతతో చేస్తుంటారు ఆలయాల్లో. చాలా బాగా పూజలు జరుగుతుంటాయి. అసలు అహోబిల క్షేత్రం అంటేనే అంత స్వామివారిని చూస్తుంటేనే నిజంగా చూసారా? అహోబిలం ఎప్పుడైనా పోయారా? అహోబిల క్షేత్రంలో స్వామి మనము మైమర్చిపోయే పరిస్థితి వస్తుంది. స్వామివారు అంత సన్మోహనాస్తులుగా ఉంటారు. అటువంటి ఆలయంలో ఇటువంటి జరగడం రోజు నిజంగా నేను చెప్పడం కాదు, కానీ ఆలయంలో దాదాపు రాజకీయ జోక్యంతో నెల 5 కోట్ల రూపాయలు ఆలయానికి గండు పడతా ఉంది అనేది మాత్రం తప్పకుండా చెప్పగలను. చాలా అస్టానిషింగ్ పాయింట్. మళ్ళీ ఈ అంశం మీద తిరిగి మాట్లాడుకుందాం. మంత్రి గారి నోటీసు కూడా తీసుకెళ్దాం, ఇది ఖచ్చితంగా లిఖితపూర్వకంగా తీసుకెళ్దాం. నెలకి చూశారు కదా, జ్వాలాపురం శ్రీకాంత్ గారు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు, వైసీపీ సీనియర్ నాయకులు ఆయన చెప్తారు. నెలకి 5 కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది అహోబిలంలో. ఎవరున్నారు దీని వెనకాల? ఎమ్మెల్యే అనుచరులని చెప్పుకుంటున్న వాళ్ళకి